హాయ్ వ్యూవర్స్, నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు వైనాట్ 175 అన్నారు. ఇప్పుడు అసలు ఆ వర్డ్ మీకు ఎక్కడ వినిపిస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మొన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నాడు కదా, 170 కడుపుకి అన్నం తినేవాళ్ళు అని అంటారా అని. ఆ తర్వాత మనం కూడా వీడియో చేసి పెట్టాం. ఇంక తర్వాత కూడా వైసీపీలకు అర్థమైంది ఏంటంటే బాగోదు, మరీ 170 అనడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళకి అనిపించేసింది. దాంతో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏమైంది, అన్ని పార్టీలకి కొత్తగా ఎవరో వచ్చి జాయిన్ అవుతుంటే వైసీపీలో సిట్టింగులుగా ఉన్నటువంటి ఎంపీలో ఎమ్మెల్యేలో అసలు ఎప్పుడు ఎవరు రాజీనామా చేస్తారో కూడా అర్థం కావట్లేదు. రాజీనామా చేసి కుదురుగా ఉంటలా వాళ్ళు ఏకంగా వైసీపీలో ఉండే వాళ్ళు పడ్డ బాధంతా చెప్తున్నారు. ఎంతగా అంటే ఈ పార్టీలో గెలిచి ఇన్నాళ్ళు ఉండి కూడా ఏమీ చేయలేకపోయామని వాళ్ళు చెప్తున్నటువంటి నిజాలని చూశారు. అవే కదా ఇన్నాళ్ళు జనాలు చెప్తుంది, అవే కదా ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు చెప్తుంది. అంటే అన్ని చోట్ల ఇలాగే ఉంది. కాబట్టి ఇక ఈ వైసీపీ వద్దురా అని చెప్పేసి జనాలు డిసైడ్ అయిపోయారు. ఇటువంటి మూమెంట్లో చంద్రబాబు చక్రం తిప్పారు. పవన్ కళ్యాణ్ ఒక రకమైనటువంటి వ్యూహాన్ని రచించారు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు, రైట్? ఇప్పుడు వీళ్ళు మెయిన్ టార్గెట్ ఏంటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అండ్ కాపు సామాజిక వర్గం చెందిన నాయకులందరూ ఒక తాటి మీదకి తీసుకురావాలి. అలాగే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలను కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి. ఈ వేలో ఉన్నట్టు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ మైనారిటీల విషయంలో మేము ఒకవేళ బీజేపీతో ఉన్నా, మీ విషయంలో ఏదైనా జరిగినా, మీకు చిన్న ఇబ్బంది కలిగినా మేముగా ఊరుకోం. దట్ మీన్స్ బీజేపీ దూరం పెడతాను హింట్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇక ఇటువంటి మూమెంట్లో ఈ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులే కొంచెం అట ఇటను ఊగిసలాడుతున్నారు. కారణం, నిన్నటి వరకు హరిరామజోగి ఆ లేక ఈలోకి ఇస్తా ఉంటే ఇక మొన్న అన్నాడు, నా పేరు మీద ఎవడబడితే వాడు లేఖలు ఇస్తా ఉన్నాడు. నేను కాదురా బాబు, అది నేను ఈ వైసీపీకి ఫేవర్గా ఉండే విధంగా ఒక్క పాయింట్ కూడా నేను రేస్ చేయను. టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఇంకంతే ఖరాఖండిగా చెప్పేశాడు. అండ్ కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇప్పుడు ఏకమవుతున్నారు. ఏ రకంగా, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్కి ఓట్లేసాం, అతను అధికారంలో భాగమవుతాడు. రేపటి రోజు అతను అధికారంలో భాగమైన తర్వాత తన పనితనం ఏంటో తను నిరూపించుకుంటాడు. ఆ తర్వాత ఏదో ఒక రోజు తను ముఖ్యమంత్రి అవడానికి ఆస్కారం అనేది ఉంది మన కాపు నాయకుళ్ళు ఒకళ్ళు. బట్ మనం వైసీపీ స్టాండ్ తీసుకున్నాం, వైసీపీకి ఓట్లేసాం. ఏ రోజైనా సరే జగన్ బతికొండంగా వైసీపీలో కాపు నాయకులు ముఖ్యమంత్రి అవుతారు కాలేరు. మనప్పుడు వైసీపీకి వెళ్ళటం అవసరమా? లేదు అన్నప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ సైడ్ ఉండి టీడీపీ జనసేన వాళ్ళని గెలిపించి అధికారంలో భాగం తీసుకోవడం బెటరా అన్నది క్లారిటీ వచ్చేసింది. అందుకే బోల్శెట్టి శ్రీనివాస్ నిన్న వెళ్ళేసి జనసేన నాయకులు మన ముద్రగడ పద్మనాభంతో మాట్లాడున్నారు. ఒకనాడు కాపు నాయకులు అన్నప్పుడు ముందు గుర్తొచ్చిన ముద్రగడ పద్మనాభమే. అండ్ టీడీపీ సమయంలో వైసీపీకి ఫేవర్గా ఉండే విధంగా ఎన్నో రకాలుగా రెచ్చగొట్టే విధంగా చేసింది ఆయనే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కాపు రిజర్వేషన్ అయితే టీడీపీ సమయంలో 5% ఉన్నాయి, వాటిని కూడా తీసేసిన. మరికొన్ని సమయంలో బాబు అని బతునాడుతుంటే ముద్రగడ లేఖలు అని అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు కూడా అనిపిస్తుంది ఏంటి, పవన్ కళ్యాణ్ గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నాడు. అండ్ వైసీపీలో ఉన్న కాపు నాయకులేమో జగనే మా సర్వస్వం అన్నట్టుగా అంటా ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో రేపటి రోజు నా జాతి నన్ను క్షమించదు, నేను కానీ వైసీపీ స్టాండ్ తీసుకున్నా, ఇటు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా ఉన్నా అని చెప్పేసి, దాంతో వైసీపీ స్టాండ్ వద్దు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం ముద్దు అని ఆయన డిసైడ్ అంటే మనకు తెలుస్తుంది. ఈరోజు జ్యోతుల నెహ్రూ టీడీపీ నాయకులు వెళ్ళి కలవడం జరిగింది. సో ముద్రగడ గిరిబాబు అని చెప్పేసి మన ముద్రగడ పద్మ గారు అబ్బాయి ఏమంటున్నాడు, ప్రతిపాడు అసెంబ్లీ కానీ, పిఠాపురం అసెంబ్లీ కానీ, లేదన్నప్పుడు కాకినాడ పార్లమెంట్, మూడిట్లో రెండు మేము పోటీ చేద్దాం అనుకుంటున్నాం, నేను పోటీ చేస్తా, మా నాయన పోటీ చేస్తాడు అని అంటున్నారు. వైసీపీ స్టాండ్గా మేము తీసుకోమని చెప్పేశాడు. క్లియర్ కట్గా చెప్పాడు, వైసీపీ స్టాండ్గా మేము తీసుకోం, అయితే టీడీపీ ఆర్ జనసేన రెండులో ఒక దానిలో జాయిన్ అయిపోతాం అన్నాడు. సరిపోయింది, ఖతం. ఇక వైసీపీ 175 స్థానాల్లో డిపాజిట్లు వస్తాయో అది కూడా డౌటే. అఫ్కోర్స్ డిపాజిట్లు అయితే కొన్నిట్లో వస్తాయి, కానీ 170 ఓడిపోవడం కూడా గ్యారెంటీ నాకు అనిపిస్తాను. ఎందుకంటే పులివెందులలో
ఈ వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, వివేకానంద రెడ్డి ఫ్యాన్స్ ఎవరున్నారు ఎవరైతే వాళ్ళు కానీ ఈసారి పిచ్చ కోపంగా ఉన్నారు వైసీపీ అంటే. అది మన గ్రౌండ్ రిపోర్ట్ అందుతూ ఉంది. అందుకే ఆ బీటెక్ రవి ఫుల్ జోష్ మీద ఉన్నాడు. జగన్ ఎక్కడ పోటీ చేస్తున్నా అక్కడ పోటీ చేస్తా, గెలిచేది నేనే అంటా ఉన్నాడు. అండ్ ఎవరైతే నిన్న మొన్న టీడీపీ వాళ్ళ మీద ఊరేగున్నారో వాళ్ళు అసలు ఎవరు టికెట్లు ఇస్తున్నట్టు కూడా తెలియకుండా ఉంది. అండ్ ఈసారి ఎవరున్నా పట్టుకొచ్చి టికెట్లు ఇస్తా ఉన్నారు వైసీపీ తరఫున. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో చేస్తా పోతా ఉన్నాడు ఈ మనిషి. ఈ పార్టీని నమ్ముకునే కష్టమే బాబు అని చెప్పేసి కీలకమైన కూడా బయటకు వస్తాను వైసీపీ నుంచి. సో కన్క్లూజన్ మీకు అర్థమైందా? కాపు సామాజిక వర్గంలో చీలిక తెద్దాం, మనం లబ్ధి పొందని చెప్పేసి వైసీపీలు అనుకున్నారు. అది జరగబోట్ల. మొత్తం జరగబోతుంది ఏంటంటే కాపు నాయకులు అంతా కూడా ఒక తాటి మీదకి వస్తూ ఉన్నారు. కాపు సామాజిక వర్గం అంతా కూడా టీడీపీ జనసేన సైడ్ ఉండబోతా ఉంది. ఆబ్వియస్లీ క్లీన్ స్వీప్ ఈ కేపీలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయం. అవునా కాదో మీరే వెయిట్ చేస్తూ ఉండండి.